క్రైస్తవుల ఆస్తులను వైసీపీ నేతలు కాజేయాలని చూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ క్రైస్తవుల గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాట్లాడే అర్హత లేదని మంత్రి తెలిపారు. టీడీపీ నేతలే క్రైస్తవ ఆస్తులను కొట్టేశారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు క్రైస్తవ ఆస్తులు తీసుకున్న విషయంపై తనతో వస్తే చూపిస్తామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో క్రైస్తవులకు భద్రత కరువైందని, క్రైస్తవులపై కేసులు పెడితే వాటిని ఎత్తివేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబమే క్రైస్తవ మతంతో మిళితమైందని మంత్రి చెప్పారు. క్రైస్తవ ఆస్తుల ఆక్రమణ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. నువ్వు మాట్లాడొద్దు, ఒకసారి చూసి క్రైస్తవుల మీద మాకు, మా నాయకుడికి, మా పార్టీకి ఎంత త్రికరణ శుద్ధి ఉందో మేము బేసిక్గా చెప్పం. కానీ అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉండాలనే భావంతో పనిచేసే మా ముఖ్యమంత్రి క్రైస్తవత్వం మీద ప్రేమ, ఆయన కుటుంబమే క్రైస్తవత్వంతో మిళితమై ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారందరికీ చాచురేషన్ మోడ్లో సహాయం చేస్తూనే క్రైస్తవుల కోసం ఫాదర్స్కి మరి సహాయం చేయడానికి ఉపకార వేతనం ఇచ్చే పరిస్థితి దగ్గర నుంచి రాష్ట్రంలో బరియల్ గ్రౌండ్స్ సంబంధించి అనేక ప్రాంతాల్లో కాలువకట్ల మీద డొంకల్లో వేసుకుంటున్నారని చెప్పి ప్రత్యేకంగా జీవో ఇచ్చిన దగ్గర నుంచి వీటన్నిటికన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని క్యాబినెట్లో అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని భారతదేశ ప్రభుత్వానికి పంపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు ఎప్పుడయ్యా ఏనాడన్నా చూసావు నీ 14 ఏళ్లలో మేము ధైర్యంగా బ్రతకాలని, దళితులు కానీ క్రైస్తవులు కానీ ధైర్యంగా బ్రతకాలని ఆలోచన చేసావా చంద్రబాబు? నీకెందుకు ఇప్పుడు వచ్చింది? ఎన్నికల కోసం మమ్మల్ని మోసం చేయటానికే కదా అని అడుగుతా ఉన్నా. అందుకని చంద్రబాబు మాట్లాడినటువంటి విషయంలో చంద్రబాబు అనేవాడు గజ దొంగ, మమ్మల్ని మోసం చేయటానికే నిన్న ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. చంద్రబాబుకు దమ్ముంటే నాతో వస్తే నీ పార్టీ వాళ్ళు, నీ వాళ్ళు క్రైస్తవ ఆస్తులను ఎంత కొల్లగొట్టారో, ఎంత అమ్ముకున్నారో, మా ఆస్తులను క్రైస్తవులు ఎక్కడో పేదవారికి సహాయం చేయాలని ఇతర దేశాల నుంచి వచ్చి మిషనరీలు ఎక్కడ పెడితే ఆ ఆస్తులను మీరు ఎంత అమ్ముకున్నారో చూపిస్తాకి సిద్ధంగా ఉన్నా, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నావా చంద్రబాబు? సవాల్ చేస్తా ఉన్నా. నిన్న మాట్లాడినటువంటి క్రైస్తవ ఆస్తులు కొట్టేయాలని చూసే విషయంలో మాట్లాడేవే, దాని మీద చర్చకు నువ్వు ఎప్పుడు రమ్మంటే అక్కడికి వచ్చి నీ వాళ్ళు చేసిన అఘాయిత్యాలు నిరూపిస్తా. మా వాళ్ళ మీద, మా నాయకుడి మీద ఎక్కడన్నా చిన్న తప్పు